నీ కళ్ళ ముందు తిరుగుతున్న చిన్న పిల్లల్ని అరే ఆడ పిల్లవాళ్లే ఆమె పిల్లలే అని నువ్వు వదిలేస్తే నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావో తెలుసా నీకు? నీ కళ్ళ ముందు తిరుగుతున్న చిన్న పిల్లలు భవిష్యత్తులో నువ్వు నిర్లక్ష్యం చేస్తే హంతకులు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో దుర్మార్గాలు చేసేవాళ్ళు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో దొంగలు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఘోరమైన వ్యభిచారులు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఘోరమైన త్రాగుబోతులు, నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ కళ్ళ ముందు తిరిగే చిన్నపిల్లలు భవిష్యత్తులో డ్రగ్స్కి బానిసలైపోతున్నటువంటి వ్యక్తులు. నీకు తెలుసా సంగతి? నీ కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు భవిష్యత్తులో సమాజాన్ని శాసించబోతున్న వాళ్ళని నీకు తెలుసా? ఒకవేళ ఆ పిల్లల్ని నువ్వు పట్టించుకుంటే భవిష్యత్తులో దైవజనురాండ్రు, భవిష్యత్తులో క్రీస్తు కొరకు సాక్షులు, భవిష్యత్తులో రాబోతున్నటువంటి అంత్యకాలంలో క్రీస్తు కొరకు హతసాక్షులు. నువ్వు జోక్యం చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్సు, సమాజానికి దీవెనకరమైన వ్యక్తులు. నువ్వు జోక్యం చేసుకుంటే, నువ్వు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు కంటకులు వాళ్ళు. ఈరోజు ఉన్నటువంటి భయంకరమైన ఉగ్రవాదులు, నరహంతకులు, ఘోరమైన పాపాల్లో మునిగి తేలుతున్న వాళ్ళు గత కాలంలో చిన్న బిడ్డలని నీకు తెలుసు కదా? తెలుసా తెలీదా? ఆ చిన్నపిల్లలే పెరిగి పెద్దోళ్ళు ఇప్పుడు దుర్మార్గులుగా తయారయ్యారు. కొంతమంది సన్మార్గులు ఉన్నారు కొంతమంది. కాబట్టి నీ కళ్ళ ముందు ఉన్న బిడ్డల్ని చిన్నపిల్లలుగా నువ్వు చూడొద్దు. భవిష్యత్తు దొంగో, దోపిడీదారుడో, లేకపోతే నరహంతకుడో, లేదా నీ చేత చెక్కబడితే వాడు ఆశీర్వదించబడిన వాడై ఒకవేళ నీ కళ్ళ ముందు తిరిగే దైవజనుడేమో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పెద్దోళ్ళనే కాదు, పిల్లల్ని కూడా తృణీకరించకూడదు. ఆడపిల్లడే పోరా అనకూడదు. నీ తెలివి ఉంటే పిల్లల్ని కూడా నీ సమాజంలో ఉన్న చిన్నపిల్లల్ని చక్కగా సమకూర్చి, భక్త సింగ్ గారి అనుభవంలో అక్కడ ఉన్న తల్లుల్ని నేను కలుసుకున్నప్పుడు వారు నాకు చెప్పిన ఆలోచన అదే. సమాజాలని మేము ఎలా ప్రభావితం చేశామంటే, సమాజంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆ ఏరియాస్లో చిన్నపిల్లల్ని సమకూర్చి వాళ్ళకి దేవుని గురించి మాట్లాడేవాళ్ళం. దేవుని భయాన్ని, దేవుని నీతిని, దేవుని ప్రేమని వాళ్ళకి నేర్పించి పిల్లల్ని ముందు మేము ప్రభావితం చేశాం. ఆ పిల్లలే తర్వాత సేవకులుగా మారారు. ఆ సమాజాలని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలని వాళ్ళు ప్రభావితం చేశారు. ఆ విధంగా దైవజనులు భక్త సింగ్ గారు మేము పిల్లల మీద దృష్టి పెట్టేటట్టు మమ్మల్ని ప్రోత్సహించారు అని వారు సాక్ష్యం ఇచ్చారు. దాదాపు 75-80 ఏళ్ల ప్రాయాలకు చేరారు ఆ తల్లులు. నేను వాళ్ళని కలుసుకున్నాను. దేవుని కృపను బట్టి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి, ఆ తర్వాత నేను అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాను సండే స్కూల్ విషయంలో. 2 పెద్ద షెడ్లు కట్టించి సండే స్కూల్ టీచర్స్కి అప్పచెప్పాను, పిల్లల మీద దృష్టి పెట్టండి అని. ఇప్పుడు అటు రోడ్డు అవుతుంది కనుక దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి పిల్లల విషయంలో. నేను ఆ షెడ్స్ లేట్ చేస్తున్నానని నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఆ తల్లుల ద్వారా నా చెవులో ఆ మాట పడేటట్టు చేశాడు. చిన్నపిల్లల్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్దవాళ్ళనే మనం ప్రభావితం చేయడానికి దృష్టి పెడతాం కానీ పిల్లల్ని పట్టించుకోము. పెద్దలు గర్వంతో ఉంటారు, మూర్ఖత్వంతో ఉంటారు, అంధకారంలో ఉంటారు. కానీ చిన్న బిడ్డల్ని మనం చక్కగా దేవుని గురించి మాట్లాడి వారిని అద్భుతంగా ప్రభావితం చేయొచ్చు. కొంతమంది ఉగ్రవాదానికి, కొంతమంది డ్రగ్స్కి, కొంతమంది పాపానికి, కొంతమంది చెడుతనానికి పిల్లల్ని ప్రేరేపించి, పిల్లల్ని బలహీనపరిచి, పిల్లల్ని వాడుకుంటున్నారు. మీకు ఒక లెక్క చెప్తాను ఈ సందర్భంగా. మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక లెక్క. ప్రపంచవ్యాప్తంగా 218 బిలియన్ పిల్లలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 218 బిలియన్ పిల్లలు ఉన్నారు. అందులో భారత్లో
6 కోట్ల మంది పనిచేసే పిల్లలు ఉన్నారు. 6 కోట్ల మంది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పనులకు వెళ్ళే వాళ్ళుగా ఉన్నవాళ్ళు 6 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. దాదాపు భారతదేశంలో చిరు ప్రాయంలో చిన్న చిన్న ప్రాయాల్లోనే సెక్స్ వర్కర్లుగా మారినటువంటి పిల్లలు 5 లక్షల మంది ఉన్నారు ఇండియా వైజ్డ్గా. చిన్న పిల్లలే చిరు ప్రాయంలో సెక్స్ వర్కర్లుగా మారారు. ఎంత దారుణమైన విషయమో చూడండి. ప్రపంచవ్యాప్తంగా 115 మిలియన్ల పిల్లలు బడికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు, స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉన్నారు. భారత్లో 21 మిలియన్ పిల్లలు బడికి వెళ్ళని పిల్లలు ఉన్నారు. ఎంత మిలియన్లే స్కూల్కి వెళ్ళని పిల్లలు. ప్రపంచవ్యాప్తంగా సువార్త ఇంకా అందని పిల్లలు 80% మంది ఉన్నారు. 100% మంది పిల్లల్లో 20% మంది పిల్లలకే సువార్త అందింది, 80% మంది పిల్లలకి సువార్త అందల. అంటే ప్రతి 100లో 20 మంది పిల్లలకి యేసయ్య గురించి తెలుసు, 80 మంది పిల్లలకి యేసయ్య తెలియదు. అర్థమైందా? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఇంకా దాదాపు పిల్లలుగా ఉండి సైన్యంలో సైనికులుగా వర్క్ చేసేటువంటి బాల సైనికులు 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మంది. నాకు తెలిసి ఇప్పటి ప్రస్తుత తరాన్ని బట్టి మనం చూస్తే మనుషుల చేత దొంగతనానికి, అలాగే చిన్న చిన్న ప్రాయాల్లోనే హత్యలు చేయడానికి, పెద్దవాళ్ళు అంటే 18 ఏళ్ళు నిండినవాడు హత్య చేస్తే వానికో శిక్ష, 18 ఏళ్ల లోపు పిల్లవాడు హత్య చేస్తే వానికో శిక్ష. కాబట్టి మైనర్లు హత్య చేస్తే వాళ్ళకు ఒక టైపు శిక్ష, మేజర్లు హత్య చేస్తే వాళ్ళకు ఒక టైపు శిక్ష. అందుకని ప్రమాదకరమైన నేరాలకు పిల్లల్ని వినియోగించేటువంటి ప్రక్రియ ఇప్పుడు జరుగుతూ ఉంది, మనకు చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళకి తుపాకీ పేల్చడం ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చారు కొన్ని దేశాల్లో. వాళ్ళకి ఆత్మాహుతి దళంగా సిద్ధపరిచారు. బాంబు అమర్చుకోవటం, మనుషుల మధ్యలోకి వెళ్ళి ఆ బాంబును పేల్చుకోవటం అనేది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. పెద్దవాళ్ళని అయితే అనుమానిస్తారు కానీ పిల్లల్ని పట్టించుకోరుగా. ఇలాగ దొంగలుగా పిల్లల్ని మార్చారు, ఉగ్రవాదులుగా పిల్లల్ని మార్చారు, సెక్స్ వర్కర్లుగా పిల్లల్ని మార్చారు. అంతేకాదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు సరిగా పట్టించుకొని పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి రైల్వే స్టేషన్లలో, బస్ స్టాపుల్లో అక్కడక్కడ తిరుగుతున్నటువంటి పిల్లలు కొంతమంది, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేత డ్రగ్స్ స్మగుల్ చేసేటువంటి పనిని కూడా కొంతమంది కలిగి ఉన్నారు. పిల్లల చేత డ్రగ్స్ని స్మగుల్ చేస్తారన్నమాట. గంజాయి, వైటర్, అలాగే సొల్యూషన్ అని ఒకటి ఉంటుంది, పంచర్లు వేస్తారు, దాన్ని కూడా పీలుస్తూ ఉన్నారు. అలాగ పిల్లల్ని గంజాయికి బానిసలు చేసి వాళ్ళకి ఆ డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ చేతనే డ్రగ్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరఫరా చేసే ప్రక్రియ. సో పిల్లల్ని సెక్స్ వర్కర్లుగా, పిల్లల్ని ఉగ్రవాదులుగా, పిల్లల్ని దొంగలుగా, పిల్లల్ని ఈ మాదక ద్రవ్యాలని స్మగుల్ చేసేటువంటి వారిగా. 5వది దారుణమైన విషయం, కొన్ని ప్రాంతాల్లో అయితే అనాథలుగా చిక్కిన పిల్లల్ని కాళ్ళు చేతులు విరగొట్టి భిక్షాటనకి వాళ్ళని పంపించి, దారుణమైన విషయం అది, భిక్షాటనకి పంపించి వాళ్ళ చేత ఆ పని చేయించే వాళ్ళు కొంతమంది అడ్డుకునేటట్టు చేసి సాయంత్రానికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటారు. ఇంకొకటి, కొంతమందిని పిల్లల్ని రహస్యంగా అందిపుచ్చుకొని వెళ్ళి కొన్ని కొత్త మందుల ప్రయోగాలు పిల్లల మీద చేసే ముఠా ఒకటి. పిల్లల్ని తీసుకెళ్ళి వీళ్ళు కనుగొన్న మందులు వాళ్ళ మీద ప్రయోగాలు చేసేటువంటి, ఎలుకల మీద వాటి మీద ప్రయోగాలు చేస్తారు, అట్లా పసిపిల్లల మీద ప్రయోగాలు చేసే ముఠా ఒకటి.
ఈ విధంగా పసిపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి రకాలు ఎన్ని రకాలో చూడండి. ఈ సంఖ్య కూడా తక్కువ లేదు, ఇది కూడా లక్షలలోనే ఉంది. దీన్ని బట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పిల్లల విషయంలో ఎంత దారుణం జరుగుతుందో. 80% మంది పిల్లలకు సువార్త అందట్లేదు. మీరు ఎంక్వైరీ చేసి చూసుకోండి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, నీ కళ్ళ ముందు ఉన్నటువంటి చిన్న పిల్లల్ని నీవు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలని ప్రమాదంలో పడేసిన దాని న్యూస్ వస్తానే ఉంది. దీని అంతటిని బట్టి మీకేమర్థం అవుతుంది? చిన్నపిల్లల పరిచర్య తక్కువైంది కాదు. భక్త సింగ్ గారి యొక్క సేవా అనుభవంలో సహోదరులు పిల్లల మధ్యలోకి వెళ్ళి చిన్నపిల్లల్ని ప్రభు కొరకు సిద్ధపరిచి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దితే వాళ్ళల్లో పేరుగాంచినటువంటి పెద్ద డాక్టర్స్ ఉన్నారు. ఒకరిద్దరు పేర్లు చెప్పారు ఆ తల్లి నాకు. వైద్య రంగంలో ఒక స్థాయికి వెళ్ళినటువంటి వైద్యురాలు పేరు, ఒక ఆమె పేరు చెప్పింది నాకు. ఆమె పేరు విన్నావా నాయనను? విన్నానమ్మా. ఆమె నేను సండే స్కూల్ చెప్పినటువంటి పాప అని చెప్పింది. 75 సంవత్సరాల వయసున్న తల్లి. పెళ్లి గిళ్ళి మొత్తం పక్కన పడేశారు, పూర్తిగా సేవకు సమర్పించుకొని భక్త సింగ్ గారితో కలిసి వారు సేవ చేశారు. వాళ్ళకంటూ ఒక కుటుంబం వ్యవస్థ ఏమీ పట్టించుకోలేదు. తమ జీవితం దేవునికి అంకితం అనుకొని, తమ యవన జీవితం ప్రభువుకి అంకితం చేసుకొని ఆయనతో కలిసి పరిచర్య చేసిన తల్లుల మధ్యలోకి వెళ్ళడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వాస్తవంగా ఎవరిని ఎంటర్ కానిరంట అక్కడికి. ఇట్లా శాలింరాజ్ బ్రదర్ వచ్చాడంటే అయ్యో రమ్మని చెప్పిన వాళ్ళు పిలిపించుకున్నారు. లోపలికి వెళ్ళాను నేను, నాకు అవకాశం ఇచ్చారు. నేను అడిగానమ్మా మీ అనుభవాలు చెప్పండి నాకు. కాసేపు కూర్చొని వాళ్ళు మాట్లాడారు. 75-80 ఏళ్ళు ఉన్నాయి ఒక్కొక్క తల్లికి, పండిపోయి ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటల్లో ఇది ఒకటి. మామూలు మందిరానికేమో రేకులు వేశారు భక్త సింగ్ గారు, సండే స్కూల్ దాన్ని మాత్రం స్లాబ్ వేశారు. అంటే అంత తీవ్రంగా తీసుకున్నారు. దేవుడు అదిగో వాళ్ళు రైట్ భలే వేశారు ఆ ఫోటోపై. ఈ చివరు కూర్చున్నాడు ఎవరు కనపట్టారా? అది పొద్దున్న చెప్పాను, వినటానికి ఇష్టపడతాను, నేర్చుకోవటానికి ఇష్టపడతానని. స్త్రీలైతేనేం పురుషులైతేనే ఎవరైతేనేమండి, వాళ్ళ వయసు ఎంత? 80 ఏళ్ళు ఉన్నాయి ఒక్కో తల్లికి. నా ఎదురుగా కూర్చున్న తల్లికి 80 ఏళ్ళు దాటిపోయినాయి. ఆమెకి పక్కన స్టాండ్ పెట్టుకొని కూర్చొని చూడు. వీళ్ళందరూ కఠినమైన మతోన్మాదం నిండినటువంటి దినాలలో హైదరాబాద్లోని అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేజన్ల మధ్యలోకి వెళ్ళి సండే స్కూల్ పిల్లలకి, చిన్న చిన్న పిల్లల్ని సమకూర్చి, వీక్లో ఒక డే వెళ్ళి వాళ్ళని దర్శించి, వాళ్ళని సమకూర్చి, వాళ్ళకంత ఆహారం పెట్టి, వాళ్ళకి దేవుని మాటలు చెప్పి, వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరిస్తే గొప్ప గొప్ప వ్యక్తులై చివరికి వాళ్ళలోంచి సేవకులు లేచి ఆయా సమాజాలని ప్రభావితం చేసే యోధులుగా తయారయ్యారు. అందుకే ఇంతసేటు మొత్తుకొని చెప్పేది నేను, దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో చూడు. నాకు వాళ్ళ మధ్యలో తీసుకెళ్ళి ఆ విషయాలు అందింపజేసి సండే స్కూల్ 2 షెడ్లు, పెద్ద షెడ్లు వేసి వాళ్ళకి ఇవ్వడానికి. తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో రోడ్డు వచ్చినందున అది తీసేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది. నేను అంచనా వేళ ఇంత తొందరగా రోడ్డు ఓకే అవుతుంది, దేవుడు కార్యం చేస్తాడు, మనం దాన్ని తీసుకుంటాం, రోడ్డు వేస్తాం అనేది నేను అనుకోవాలా. అవి అక్కడే ఉన్నాయి. దేవుడు నాకు ప్రేరణ కలిగించి ఇక్కడ పెద్ద షెడ్ వేయించాడు. మీరు నమ్మండి నమ్మప్పుడు 4-5 సార్లు కూర్చొని ఆ షెడ్ కడుతున్నప్పుడు కూర్చొని తల మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్నాను నేను. ఈరోజు వాక్యాంశం కూడా అదే. ఒకసారి చదువుతాం బైబిల్లోంచి, పనిలో పని ఇది అది అన్ని కలిపేద్దాం, అందరికి ఉపయోగపడిద్ది. చదవండి. మత్తయి సువార్త లేకపోతే లూకా సువార్త 14వ అధ్యాయము. తీసారా? లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, ప్రశాంతంగా చిత్తగించండి. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి, తగులుబడి మొదలు లెక్క చూచుకొనడా? చూచు కొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి
ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదుడు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకున్న చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినునుగా కాని వారితో చెప్పెను. నేను 4 సార్లు ఆ షెడ్ కట్టేటప్పుడు ఆలోచన చేశాను, ఇంత పెద్దది ఎందుకు ఇక్కడ, ఇంత పెద్దది ఎందుకు ఇక్కడ, అసలు ఎందుకు కట్టిస్తున్నా, నాకేమైంది అని అట్లా తర్జన పడ్డా. ఎందుకంటే ఈ వచనం నాకు తెలుసు, ఎవడైనాను ఒకటి కట్టింప మొదలు పెట్టినప్పుడు కట్టించడానికి దాన్ని ముగించడానికి లెక్క చూసుకుంటాడు కదా అనేది దేవుడు వాక్యంలో చెబితే, నేను కట్టించేది ఎందుకో కూడా ఆలోచించుకుంటా. ఇప్పుడు ఇది కట్టించడానికి ప్రేరణ కలిగింది, నేను కట్టిస్తున్నా. ఇది ఎందుకు, ఇంత పెద్ద షెడ్ అవసరత ఏంటి అని నేను ఆలోచనలో పడ్డా. 4 సార్లు, ఒకసారిగా 4-5 సార్లు ఇంట్లో కూడా అన్నాను, నేను ఎందుకు అంత పెద్దది పెట్టుకున్నానో ఏమో, చాలా డబ్బులు అవుతున్నాయి దానికి, ఎట్లా అని తర్జన పడితే, ఏమోలే దేవుడు ఎందుకు ప్రేరేపించాడో, ఇంకా వాళ్ళకి అంతకుమించి ఇంకేం తెలియదు కదా, ఏదో ఉంటుందిలే. షెడ్ మొత్తం కంప్లీట్ అయింది, దాన్ని ప్రతిష్ఠ చేసి ఓపెన్ చేసాం, అది అయిపోయింది. ఇటుపక్క రోడ్డు కోసం ఆ ప్లేస్ అమ్ముతామని వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే దేవుడు తన చిన్న పిల్లలకి కావలసిన ఏర్పాటు ఏదో ముందే చేయించి, ఆ తర్వాత అటుపక్క రోడ్డుని ఓకే చేసి దాన్ని అందుబాటులో తీసుకొచ్చి, ఇప్పుడు అక్కడ రోడ్డు వేయాలంటే ఖచ్చితంగా 2 షెడ్లలో ఒక షెడ్ ఖచ్చితంగా అడ్డొచ్చింది, దాన్ని తీసేయాల్సి వచ్చింది. మరి సండే స్కూల్ పిల్లలు చదువుకునేది అక్కడ, అది తీసేస్తే మరి ఎక్కడ? అందుకని అది 60 షెడ్లు అయ్యి, 60 పొడవు, ఒక 22 ఏమో వెడల్పు ఉంటుంది. అలాంటి 2 షెడ్లు కలిపి పొడవు 120 అడుగులు పొడవు, 22 అడుగుల వెడల్పు. కానీ ఇక్కడ 35 అడుగుల వెడల్పు, 140 అడుగుల పొడవుతో షెడ్ వేయించాడు ఆయన. దానికంటే కూడా ఇంకా పెద్దది వేయించాడు. అంతేకాదు, సెక్షన్స్గా డివైడ్ చేసుకొని కూర్చోబెట్టుకోవడానికి ఇంకా కొన్ని గదులు కూడా ఏర్పాటు చేయించాడు, పిల్లల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టడానికి. పెద్ద వయసు వారిని సపరేట్గా కూర్చోబెట్టడానికి ఇంకా గదులు కూడా, మొత్తం 8 గదులు, ఒక పెద్ద హాలు, ఎంత రెడీ చేసి అక్కడ రోడ్డు ఓపెన్ చేశాడు. అంటే ఏం జరగబోతుందో, ఏది అవసరమైందో నా తండ్రికి ముందే తెలుసు. అదిగో మన పిల్ల బ్యాచ్ చూసారా? రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాతు బడికి రండి. పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, రేపు పిల్లలు పండ్రా, సండే స్కూల్కి పండ్రా, ఏసై పిలుస్తున్నాడు, పండ్రా. రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాతు బడికి రండి. రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాతు బడికి రండి. ఇది సంఘానికి నారుమడి, దైవవకు దొరికే వాక్యబడి. ఇది సంఘానికి నారుమడి, దైవవకు దొరికే వాక్యబడి. రండి రండి చిన్న పిల్లలారా, సబ్బాతు బడికి రండి. పద వెళ్ళిపోండి పిల్లలు, మీ భవిష్యత్తు బాగుండాలన్న, మీరు సమాజానికి దీవెనకరంగా మారాలి. పిల్లలు, మంచి పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.
చిన్ని చిన్ని హృదయాలలో వాక్యపు విత్తనాలు, చిన్ని చిన్ని హృదయాలలో వాక్యపు విత్తనాలు నాటి ఫలింపచేసి త్రోవను నేర్పుబడి, నాటి ఫలింపచేసే త్రోవను నేర్పుబడి. ఇది సంఘానికి దైవవాక్కు దొరికే వాక్యబడి, ఇది సంఘానికి నారుమడి. ఏం అర్థమంటే ఆ పాటలో స్తోత్రం ఏమన్నాడు తెలుసా? ఇది సంఘానికి నారుమడి అన్నాడు. నారుమడి అంటే తెలుసా? ఒక 10 ఎకరాల పొలం నాటడానికి ఒక 10 సెంట్లోనూ 20 సెంట్లలోనూ నారు పోసుకుంటారు. ఈ నారు తీసుకెళ్ళి నాటితే 10 ఎకరాలకు సరిపోయినంత పంట పండుద్ది. చిన్నపిల్లల్ని నారుతో పోల్చాడు. పిల్లల్ని తక్కువ అంచనా వేయకండి. వీళ్ళు నాటబడితే ఒక్కొక్కడు విస్తారంగా ఫలిస్తాడు, జాగ్రత్త అన్నాడు. ఏం అద్భుతం కదా! ఇది సంఘానికి చిన్ని చిన్ని హృదయాలలో వాక్యపు విత్తనాలు నాటి ఫలింపచేసే త్రోవను నేర్పుబడి, నాటి ఫలింపచేసే త్రోవను నేర్పుబడి. ఇది సంఘానికి నారుమడి, దైవవాక్కు దొరికే వాక్యబడి. రండి రండి చిన్న పిల్లలారా సబ్బాతు బడికి రండి, రండి రండి చిన్న పిల్లలారా సబ్బాతు బడికి రండి. ఇది సంఘానికి నారుమడి, దైవవాక్కు దొరికే వాక్యబడి. ఇది సంఘానికి నారుమడి, దైవవాక్కు దొరికే వాక్యబడి. తండ్రి సన్నిధి పరిచర్య ఆరంభంలో మొట్టమొదటి సండే స్కూల్ ఎవరో తెలుసా? సండే స్కూల్ టీచరు శాలేమన్నే.